ప్లాస్టిక్ దీని యూసేజ్ తగ్గించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, దీన్ని ఇరాడికేట్ చేసేయాలని కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మనకి ఇది ఒక డే టు డే లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. దీన్ని లేకుండా మనం అసలు ఒక గడప కూడా మనం దాటట్లేదు. బీట్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవ్వనివ్వండి, లేకపోతే బ్రషెస్ అవ్వనివ్వండి, లేకపోతే ప్లాస్టిక్ స్ట్రాస్ అవ్వనివ్వండి, ఏదో విధంగా మనం ప్లాస్టిక్ అనేది యూస్ చేస్తూనే ఉన్నాం. బట్ ఇప్పుడు దీని యూసేజ్ని అయితే మనం తగ్గించలేం, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను మనం దీనికి చాలా ఎడిక్ట్ అయిపోయామని. బట్ ఇయర్స్ నుంచి అక్యుములేట్ అయిన ప్లాస్టిక్ని మాత్రం మనం ఎలాగో ఒక కన్వీనియంట్ యూజ్లోకి మార్చుకుని దీన్ని కర్బ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు అలా ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను శృతి, మీరు చూస్తుంది నో సంథింగ్ మోర్. ప్రతి కంట్రీ ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తుంది. ఒకటి విత్ రెస్పెక్ట్ టు ఎన్విరాన్మెంట్, సెకండ్ విత్ రెస్పెక్ట్ టు ఫ్యూయల్ స్కేర్సిటీ. ఈ ప్లాస్టిక్ వల్ల పొల్యూషన్ పెరిగిపోయి ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూట్ అవుతుంది అండ్ ఫ్యూయల్ స్కేర్సిటీ వల్ల మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఈ ప్లాస్టిక్నే ఫ్యూయల్ కింద కన్వర్ట్ చేసి ఈ ప్రాబ్లమ్కి చెక్ పెట్టచ్చు. మోస్ట్ ఆఫ్ ద రీసెర్చర్స్ అండ్ సైంటిస్ట్ ఆర్ వర్కింగ్ ఆన్ దాట్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వెళ్లే ముందు ప్లాస్టిక్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ ప్రకారం 2050 ఇయర్ కల్లా ఓషన్ 50% అనేది ప్లాస్టిక్ తోటే నిండిపోయి ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ ఫిషెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే వరల్డ్ మొత్తంలో కూడా 6.3 బిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది అక్యుములేట్ అయిపోయి ఉంది. అండ్ మనకి తెలిసి కొంత తెలియక కొంత రోజుకి థౌజండ్స్ ఆఫ్ బిట్స్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ద ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ కన్జ్యూమింగ్ ప్లాస్టిక్ is number 1 drinking water, number 2 salt. ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేసే టాప్ 10 కంట్రీస్ లిస్ట్ చూసుకుంటే ఫస్ట్ లిస్ట్లో ఉన్నది ఫస్ట్ కంట్రీ చైనా. ఇది దీని ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం ఎక్కువ ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తుంది. ఫాలోడ్ బై ఇండోనేషియా. ఇందులో కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే టాప్ 10 కంట్రీస్లో ఇండియా అనేది అసలు లేదు. అంటే ఇండియా అనేది మనం ఇంకా మినిమం ప్లాస్టిక్ మాత్రమే యూజ్ చేస్తుంది. అసలు ప్లాస్టిక్ అనేది ఎందుకు ఇంత అడ్వర్స్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది? ఎందుకంటే ఇది డీకంపోజ్ అవ్వాలి అంటే 50 to 600 ఇయర్స్ అనేది తీసుకుంటుంది. సో అందుకనే దీని ఎఫెక్ట్ అనేది అక్వాటిక్ లైఫ్ మీద, యానిమల్ లైఫ్ మీద, మోస్ట్ ఇంపార్టెంట్గా హ్యూమన్ లైఫ్ మీద కూడా పడుతుంది. ప్లాస్టిక్ అనేది మనం ఎక్కువ మన డైలీ లైఫ్లో యూజ్ చేసేది 2 సోర్సెస్లో. ఫస్ట్ దాంట్లో ప్యాకేజింగ్. మనం ఏదైనా ఒక ఐటమ్ కొనడానికి ఒక గ్రాసరీ మార్ట్కి వెళ్ళినా, మామ్ అండ్ పాప్ స్టోర్కి వెళ్ళినా మనం దాన్ని పాలిథిన్ బ్యాగ్స్లో ర్యాప్అప్ చేసి ఇంటికి తీసుకొస్తున్నాం. సెకండ్ యూజ్ చేసేది ఎక్కువ కన్స్ట్రక్షన్ బిజినెసెస్లో. బట్ ఫస్ట్ చెప్పిన ప్యాకేజింగ్ దాంతోనే మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాం అండ్ దానివల్ల పొల్యూట్ అవుతుంది మన ఎన్విరాన్మెంట్. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా మినిమైజ్ చేయాలి, ఆల్రెడీ అక్యుములేట్ అయిపోయిన ప్లాస్టిక్ని ఇంకా ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. సో హౌ టు లీన్ అప్ విత్ దిస్ మెస్. 45% ఆఫ్ ప్లాస్టిక్ మనం ఏదైతే యూస్ చేస్తున్నామో ఇప్పుడు దాన్ని మనం అందరూ కూడా రీసైకిల్ చేయడం జరుగుతుంది. మనం ఇంట్లో ఎలా అయితే డస్ట్బిన్స్ అనేది యూస్ చేసి మనం డస్ట్ అంతటిని అక్యుములేట్ చేసి ఒకేసారి దాన్ని మళ్ళీ బయటపడేస్తామో, ఇన్ ద సేమ్ మేనర్ సిడ్నీ హార్బర్లో కూడా వాటర్లో సీబిన్స్ అనేవి వాళ్ళు ఏర్పాటు చేసి మొత్తం ప్లాస్టిక్ ఏదైతే ఓషన్లో ఫ్లోట్ అవుతుందో దాన్ని మెష్ బ్యాగ్స్ ద్వారా కలెక్ట్ చేసి రీసైకిల్ చేయడం అనేది జరుగుతుంది. సో టాప్ కంపెనీస్ లైక్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, బాడీ షాప్, కోకోకోలా ఇలాంటి కంపెనీస్ కూడా వాళ్ళ కస్టమర్స్ దగ్గర నుంచే డైరెక్ట్గా ప్లాస్టిక్ అనేది కలెక్ట్ చేసుకుని రీసైకిల్ చేసి మరీ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అక్యుములేట్ అయిన ప్లాస్టిక్ని మనం కొంత విధంగా పొల్యూట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. ఇంకొక వే ఏంటంటే హై టెంపరేచర్ రియాక్టర్స్లో ప్లాస్టిక్ అనే దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద బ్రేక్ డౌన్ చేసి దానికి కార్బన్ అంటే ఒక కెటలిస్ట్ని యాడ్ చేసి, ఎందుకంటే ప్లాస్టిక్ అనేది వెంటనే క్రష్ అవ్వదు కాబట్టి ఇట్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్. సో కార్బన్ అనే ఒక కెటలిస్ట్ని మనం యాడ్ చేసి 571 to 600 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో దీన్ని హీట్ చేయడం ఒకవేళ చూస్తే మళ్ళీ మనకి దీనికి వచ్చే ఎండ్ రిజల్ట్ అనేది జెట్ ఫ్యూయల్. సో ఈ జెట్ ఫ్యూయల్ అనేది మనకి స్కేర్సిటీ కూడా తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం అక్యుములేటెడ్ ప్లాస్టిక్ని కూడా ఎఫెక్టివ్గా వాడినట్టు అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ కెమికల్ ప్రాసెస్ రియాక్షన్లో మనకి ఏవైతే బై ప్రొడక్ట్ గ్యాసెస్ అయితే రిలీజ్ అవుతాయో అవి కూడా ఎఫిషియెంట్ కాంపోనెంట్స్ అండ్ క్వాలిటీ ఫ్యూయల్స్ తోటి బయటకు రావడం జరుగుతుంది. ఈ అక్యుములేటెడ్ అయిన ప్లాస్టిక్ని హీట్ చేస్తే ఒక స్ట్రాంగ్ మెటీరియల్ అనేది మనకి బయటకు వస్తుంది. ఆ స్ట్రాంగ్
స్ట్రాంగ్ మెటీరియల్ తోటి మనం రోడ్ వేయొచ్చు. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఆ రబ్బర్ వెహికల్స్కి ఈ ప్లాస్టిక్కి ఫ్రిక్షన్ సరిగ్గా ఉండదు. సో అలాంటప్పుడు ఒక థిన్ లేయర్ ఆఫ్ తార్ అనేది ఆ స్ట్రాంగ్ మెటీరియల్ పైన వేస్తే అది ఇంబైబ్ చేసుకుని ఫ్రిక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల వెహికల్కి దానికి ఫ్రిక్షన్ ఉండి ఈజీ మూవ్మెంట్ ఆఫ్ రోడ్స్ కూడా వస్తుంది. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్కి కూడా మాక్సిమం బడ్జెట్ అనేది తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం అక్యుములేట్ అయిన ప్లాస్టిక్ కూడా మొత్తం రోడ్స్ వేయడానికి అంతా యూజ్ అవుతుంది. సో ఇలా ఇంకొక వేలో మనం ప్లాస్టిక్ అక్యుములేషన్ కూడా తగ్గించవచ్చు. Hope this video is useful to you. Please do like, share and subscribe. Signing off. Bye.